ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం పరిసరాలు భక్తజనంతో సందడిగా మారింది. జంపన్న వాగులోకి నీరు చేరాయి. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్న తర్వాత జంపన్న వాగులో స్నానం ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. జంపన్న వాగులోకి కొత్త నీరు రావడంతో మేడారం సందర్శనకు వచ్చే భక్తులు వాగులోకి దిగి ఆటలు ఆడుతున్నారు. జంపన్న త్యాగానికి గుర్తుగా ఈ వాగులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, చర్మ వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. భక్తులు ఒకేసారి వాగులో మునకలు వేసి పరవశించిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ జంపన్న వాగు నుంచి అందిస్తారు. మేడారం జాతరకు ఇంకొక 5 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జంపన్న వాగు వద్ద మాత్రం కోలాహలంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనం ఒక్కసారి పరిశీలించవచ్చు. జంపన్న వాగులో ఉన్నటువంటి వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వీరంతా కూడా జలకాల ఆట ఆడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్నారు. అదేవిధంగా వీరంతా కూడా కోలాహలంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు అదేవిధంగా వీరు ఒక చిన్న పిల్లలతో పాటు వచ్చి మొక్కకైతే చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? మీ పేరు? సరిత. నా పేరు వరంగల్ డిస్ట్రిక్ట్ మహబూబాద్ జిల్లా. ఎట్లా ఉంది ఇక్కడ జంపడం స్నానం చేయడం? చాలా బాగుంది. మస్తుగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో వచ్చారా? ఫ్యామిలీ అందరితో వచ్చాము. ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. దర్శించుకున్నాం. నైట్ 2 o'clock దర్శనం అయిపోయింది. చాలా బాగుంది. ఈరోజు వెళ్ళిపోతాం. ఇక మంచిగా అన్ని ఆటలు ఇట్లా అన్ని తెచ్చుకున్నాం, కోసుకొని తినేసి వెళ్ళిపోతాం. నిన్న వచ్చినాం, నిన్న నైట్ స్టే చేసినాం, ఈ రోజు వెళ్ళిపోతాం. నైట్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు చేసినాం. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చి. అంటే జంపన్న వాగుల అంటే ఇక్కడ స్నానం చేయడం, కుటుంబ సభ్యులతో రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా. ఇదివరకు వచ్చారా ఇక్కడికి? ఇది సెకండ్ టైం. ప్రతి జాతరకి ఇక్కడికి వస్తారు? ప్రతి జాతరకు వస్తాం. నెక్స్ట్ జాతర కూడా వచ్చేసి చూసుకోవచ్చు. ఏదైతే కూడా సమ్మక్క సారలమ్మ సంబంధించిన మొక్కులు చెల్లించే క్రమంలో వీరంతా కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం, ముందుగా సమ్మక్క కుమారుడైనటువంటి జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే అమ్మవార్లకైతే మొక్కులు అయితే చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేసి అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ జలకాల ఆట ఆడడం, వారు అదేవిధంగా నీటిలో ఆటలాడుతూ తన్మయత్వానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వాతావరణం సరస్సు నుంచి కూడా నీటిని విడుదల చేయడంతో కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉంది. ఫ్లోటింగ్ ఉన్న క్రమంలో వీరంతా కూడా జలకాల ఆటలాడుతూ ఒక తన్మయత్వానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అదేవిధంగా మిగతా సంబంధించిన అన్ని కూడా మనం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఈ క్రమంలో మరొక 5 రోజుల పాటే జాతర అయితే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, జంపడం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.